హలో యెస్. కుటుంబ నియంత్రణ చాలామంది లేడీస్‌కే అనుకుంటూ ఉంటారు. అని ట్యూబెక్టమీ అంటారు కదండీ! కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని లేదు. మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ప్రొసీజర్‌ని ఏమంటారంటే వాసెక్టమీ అంటారు. అంటే ఏంటి? సో, జనరల్‌గా చూడండి వృషణాల నుంచి స్పెర్మ్ అనేది ఇలా ఈ ఛానల్ ద్వారా దీన్నే వాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వాస్ డిఫరెన్స్‌ను ఇక్కడ జస్ట్ ఒక ఏరియాలో కట్ చేసి 2 ఏరియాలో టై చేసేస్తాం. సో, ఈ కనెక్టివిటీ పోతుంది. దాన్ని వాసెక్టమీ అంటాము. ఇది కూడా మగవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఏదో కొన్ని కారణాల చేత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మిసెస్‌కి ఎప్పుడూ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యేది. ఆవిడ సర్జరీ అంటే భయం ఆవిడకు. ట్యూబెక్టమీ కూడా ఆవిడ ఒప్పుకోదు. అప్పుడు చేయించుకుంటూ ఉంటారు. రెండవది మన బ్యాడ్ లక్ ఉన్నప్పుడు మన న్యాచురల్ కెలామిటీ కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు సార్ మా వైఫ్ కూడా కోవిడ్ వచ్చింది. ఆమెకు మళ్ళీ ఈ ఆపరేషన్ అంటే ఇబ్బంది. దానికంటే ఈ సులువని నేను చేయించుకున్నానని కొందరు అంటూ ఉంటారు. సో, అటువంటి సందర్భాల్లో కూడా వాసెక్టమీ జరుగుతూ ఉంటుంది. అంటే వైఫ్‌కు ట్యూబెక్టమీ చేయకుండా మగవాళ్ళకు చేసే కుటుంబ నియంత్రణే వాసెక్టమీ. యూజువల్‌గా ఈ విధంగా చేసిన వాళ్ళకి ఎప్పుడు అజూస్పర్మియా ఉంటుంది. అంటే స్పెర్మ్ అనేది సిమెన్‌లో ఉండదు. ఎందుకంటే ఛానల్ కట్ చేశాంగా. బట్ కొన్ని కారణాల చేత మళ్ళీ ఈయన నుంచి వచ్చే స్పెర్మ్‌తో పిల్లలు కావాలి అనుకున్నప్పుడు మనము ఈ వాసెక్టమీ అనే ప్రొసీజర్ ఇంతకుముందు చేశాం కదండీ! దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఈయన సీమెన్‌లో స్పెర్మ్ పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వాసెక్టమీ రివర్సల్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎక్కడైతే ఈ మధ్యలో గ్యాప్ ఉందో ఈ 2 టైస్ ఇంతకుముందు టై చేశాం కదండీ! క్లియర్ చేసి అనాస్టమోస్. దాన్ని వాసెక్టమీ రివర్స్ చేస్తున్నాం కాబట్టి వాసెక్టమీ రివర్సల్ ప్రొసీజరు. లేదా ఇక్కడ ఉన్న వ్యాస్ను అనాస్టమోస్ కలిపేస్తున్నాం. వేసల్ అనాస్టమోసిస్ అంటారు. ఇది మేము జనరల్‌గా మెడికల్ టర్మ్స్‌లో వాడేది. సో, ఎందుకు సార్ వాళ్ళకు ఇది చేసి వాళ్ళ మిసెస్‌కి ఉంటుంది కదా! లేదా ఐవీఎఫ్‌కి వెళ్ళొచ్చు. ఐవీఎఫ్‌కి వెళ్ళేదేముంది, డబ్బులు ఉండేవాళ్ళు చేయించుకుంటారు. పాపం ఆవిడ కష్టపడి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు డైరెక్ట్ టీసా చేసి. కానీ నేను ఇందాక చెప్పినట్టు కోవిడ్‌లో మా వైఫ్ చనిపోయారు సార్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక బేబీనే ఉన్నారు. అటువంటి వాళ్ళు కానీ, లేదా సార్ వాసెక్టమీ ఇంకొక మల్టిపుల్ కారణాల వల్ల చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నాను. నా స్పెర్మ్ నా జెనెటికల్‌గా ఉండే బేబీ కావాలి అనుకునే వాళ్ళు ఈ వాసెక్టమీ రివర్సల్ అనేది చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా మగవాళ్ళకు కుటుంబ నియంత్రణ అయిపోయింది, ఇక పిల్లలు న్యాచురల్‌గా పుట్టరేమో అనే ఆలోచన ఉంటే ఆ ఐడియా నుంచి పక్కకొచ్చేయండి. మనము మన ఆండ్రోకేర్ క్లినిక్‌లో ఈ వాసెక్టమీ రివర్సల్ ఇది ఒక మైక్రో సర్జికల్ విధానం. దీన్ని ఈ ప్రొసీజర్ చేయగలిగితే కంటిన్యూటీని మెయింటైన్ చేస్తే యూజువల్‌గా మళ్ళా సీమెన్‌లో స్పెర్మ్ అనేది కనపడుతుంది. న్యాచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అంత బాగుంది కానీ సార్ ఖచ్చితంగా అయిపోతుందా? అంటే మనం ఎవరమైనా సక్సెస్ ఎంత అని అడుగుతుంటాంగా. ఇది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఎప్పుడు ఈయనకు అంటే ఈరోజు వాసెక్టమీ రివర్సల్ చేయాలనుకుందాం మనం. ఎన్ని రోజుల క్రితం వాసెక్టమీ చేశారు ఈయనకు? 6 మంత్స్ క్రితమా, 1 ఇయర్ క్రితమా, 2 ఇయర్సా? డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రెండవది వచ్చేసి సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎలాగో ఇంకా పిల్లలు లేకుండా కదా అని టెస్టిస్‌కి దగ్గరగా వచ్చి కట్ చేసామా, లేదా చాలా పైన ప్రొసీజర్ చేసి కట్ చేసామా అనేది ఇంపార్టెంట్. మనం టెస్టిస్‌కి చాలా దగ్గరగా వెళ్ళినా ప్రాబ్లమే, దూరంగా వెళ్ళినా ప్రాబ్లమే. సో, సక్సెస్ ఈ రెండిటి ఫ్యాక్టర్స్ సర్జికల్ ప్రొసీజరు, డ్యూరేషన్ ఎప్పుడు వాసెక్టమీ చేయించుకున్నాడనే 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మైక్రో సర్జరీ కాబట్టి రిలేటివ్‌గా సక్సెస్ అనేది మనము 60-80% చెప్తూ ఉంటాము. ఇది రొటీన్‌గా మనము మన క్లినిక్‌లో ఈ వాసెక్టమీ చేయించుకున్నోళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎక్కువైతాయి కాబట్టి సక్సెస్ రిలేటివ్‌గా మన దగ్గర కొంచెం చక్కగా ఉంటుంది. అయితే ఫైనల్‌గా మీకు చెప్పొచ్చేది ఏమంటే ఏ కారణం చేతనైనా మగవాళ్ళు ఒకవేళ వయసు ఇప్పుడు లేడీస్‌కి అనుకోండి మెనోపాజ్ వస్తుంది 45 నుంచి. మగవాళ్ళకి అట్లా కాదుగా. ఈవెన్ 45 ఇయర్స్‌లో కూడా సార్ కారణం ఏదైనా కావచ్చు సార్. నా జెనెటికల్‌గా ఉండే నా బేబీ రావాలి. బట్ నేను ముందు వాసెక్టమీ చేయించుకున్నా నాకు అవకాశం లేదని చాలామంది అంటుంటే విన్నాను అని మీరు ఎవరన్నా అనుకుంటే ఈ వీడియో ఎవరైనా చూసి మీ ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్‌ను ఫేస్ చేస్తే మన సారు సురేందర్ రెడ్డి సారు మన పలానా క్లినిక్‌లో ఉంటారని మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ జెనెటికల్ బేబీసే వాళ్ళకు న్యాచురల్‌గా పుట్టే అవకాశము ఈ వాసెక్టమీ రివర్సల్ పద్ధతి ద్వారా ఈ ప్రొసీజర్ చేయించుకోగలిగితే ఖచ్చితత్వంగా పిల్లలు న్యాచురల్‌గా
పుట్టే అవకాశమే ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు మీకు తటస్థపడితే మీరు ఒక మాట సహాయం చేస్తే సో మీరు చక్కగా వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఎస్.